హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి. ఇంక ఈ రోజైతే మనం అందరం పూజలు చేసుకోవడానికి మంచిగా శుక్రవారం రోజే వచ్చిందండి వసంత పంచమి. మనకి శుక్రవారం అంటేనే కొంచెం పూజలు అవన్నీ బాగా చేసుకుంటాం. అందుట్లో ఈరోజు మనకు వసంత పంచమి కూడా కలిసి వచ్చింది. ఇంకా నేనైతే ఈరోజు పని అంతా చేసుకొని ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నైవేద్యంగా ఏమన్నా ప్రసాదంగా ఏమన్నా చేసి పెడదామంటే అసలు నాకు టైమే సరిపోలేదండి. నాకు పూజ చేయటానికైతే దగ్గర దగ్గర గంటన్నర పడుతుందండి. అవన్నీ తుడుచుకొని కడుక్కొని పెట్టుకోవడానికి. అందుట్లో ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. కడపలు అవి కడుక్కోవాలి కదా. ఇంక ఇంట్లో పూజ అంతా అయిపోయినాక ఇంకా దేవుడి ముందు దీపం పెట్టేసుకున్నాక బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి. నేనైతే జీ తెలుగులో ఓంకారం గురూజీది అయితే ఫాలో అవుతానండి. అన్నీ ఏం ఫాలో అవ్వను కానీ మనకు అనుకూలమైనవి అయితే మట్టుకు పూజలు అయితే చేసుకుంటానండి. ఇంక ఈరోజు ఏం చెప్పాడంటే తులసమ్మ పక్కన దానిమ్మ చెట్టు పెట్టి పూజ చేసుకోమన్నాడండి. మనం రెండు పక్కకు పెట్టి పూజ చేసుకోమన్నాడు. ఇంకా నేను కూడా అలాగే చేసేసుకున్నానండి. మేమైతే ఈ దానిమ్మ మొక్క ఇలాంటప్పుడు పూజ చేసుకోవడానికి ఉంటుందనే తెచ్చుకున్నామండి. ఎప్పుడైనా గురూజీ పూజలు చెప్పినప్పుడు ఇలా పూజ చేస్తాను, తర్వాత తీసి పక్కకైతే పెట్టేస్తానండి. నేనైతే ఈరోజు ఇంట్లో సాంబ్రాణి వేద్దామని సాంబ్రాణి అయితే వేసేసానండి. ఈ సాంబ్రానికి అయితే నేను ఆవు పిడక అయితే వాడానండి. ఆవు పిడక మనం అప్పుడప్పుడు సాంబ్రాణి వేసి ఇలా ఇల్లంతా పొగ చూపిస్తే మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే మొత్తం పోతుందండి. ఆ మసకి పౌర్ణంకి మనం ఎప్పుడన్నా వేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.